పదకొండున ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్లో ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 2,65,000 యూనిట్ల బ్లడ్ ను తలసేమియా పిల్లలకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ద్వారా ఫ్రీగా ఇచ్చారు. దాదాపు 3,500 బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రఘురామరెడ్డి మాట్లాడుతూ తలసేమియాపై అవగాహన పెంచడం ఎంతైనా అవసరం ఉందని, సొసైటీకి అవసరమున్నా తీరుస్తానని, తలసేమియాపై పార్లమెంట్లో సైతం మాట్లాడతానని, ఈ సమస్య అనుకున్నంత చిన్నది కాదని తలసేమియా పిల్లలకు అండగా ఉంటున్న సొసైటీకి ఎంపీ రఘురామరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు దాతలు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి తలసేమియా వ్యాధిగ్రస్తులు కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ జగదీష్ గారు, కిరణ్ గారు, అగర్వాల్, డాక్టర్ అగర్వాల్ గారు, నాగమణి గారు, ముందున్న సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్కి రారు, ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. దీంట్లో నాకు స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. 24th డిసెంబర్ నేను పార్లమెంట్లో సికిల్ సెల్ సొసైటీ, సికిల్ సెల్ అనే ప్రాబ్లం గురించి 377లో రేజ్ చేశాను అన్నమాట. దీంట్లో ఏమన్నా మెటీరియల్ ఇంకా నాకు అవగాహన కలిగే మెటీరియల్ మీరు ఇస్తే డెఫినెట్గా నేను పార్లమెంట్లో మాట్లాడతాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో కూడా చర్చించి అవి టేక్ ఇట్ అప్ విత్ దెమ్. వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ, నేను చేయగలిగింది ఏదైతే ఉందో డెఫినెట్గా మన హెల్త్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా టేకప్ చేసి డెఫినెట్గా సాల్వ్ చేసే విధానం చూస్తానమ్మా. అదేవిధంగా ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మన హెల్త్ మినిస్టర్ని తుమ్మల గారు నేను కలిసి ఖమ్మం తీసుకొస్తున్నాం అన్నమాట. వీకెండ్ అంటే ప్రాథమికంగా మేము ఏదైతే హాస్పిటల్ ఉందో దాని కండిషన్, దాని ఇంప్రూవ్మెంట్ గురించి తీసుకొస్తున్నాం. ఈ ఇష్యూస్ కూడా మనం హైలైట్ చేయవచ్చు అన్నమాట. నాకు అర్థమైనంత కాడికి ఇది ఒక బ్లడ్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అనుకుంటా. నేను అప్పుడు డిసెంబర్ రేజ్ చేసాను. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ఎంపీ గారు రఘురామరెడ్డి గారికి, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. యూ బ్లెస్డ్ అండ్ హానర్డ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈరోజు మన ఐఎంఏ ప్రెసిడెంట్ నారాయణరావు గారికి అండ్ సెక్రటరీ జగదీష్ సార్కి అండ్ అలాగే మా సీనియర్ పీడియాట్రిషియన్స్ కలీగ్ సార్కి అండ్ నాగమణి మ్యామ్కి అండ్ అఫ్కోర్స్ రత్నావళి మ్యామ్ ఇందాక చెప్పారు మేడం పిల్లలందరికీ అమ్మలాగా. అండ్ అఫ్కోర్స్ శివరతన్ సార్ అండ్ కిరణ్ సార్ బోర్డ్ మెంబర్స్ ఆఫ్ TSCS. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన నా ఫెలో పీడియాట్రిషియన్స్ అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, నా ఆత్మీయులు చాలామంది వచ్చారు. లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ వరల్డ్ థాలసీమియా డే ఇస్ May 8th, బట్ అందులో భాగంగా మనం ఒక 5 days అహెడ్ ఖమ్మంలో చేసుకుంటా ఉన్నాము. సో ఇట్స్ సాడెస్ట్ పార్ట్. ఇందాక మేడం చెప్పినట్టు ఈసారి ఆల్రెడీ 150 రిజిస్ట్రేషన్స్. సో 25 years అయింది TSCS స్థాపించి. వీఆర్ ఇంటూ 27th year I guess. బట్ స్టిల్ ఇంకా కొత్త కేసు రిజిస్టర్ అవుతానే ఉన్నాయి. ఆర్ మిషన్ వాజ్ లైక్ యాజ్ మ్యామ్ హెస్ టోల్డ్,